హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వారికి న్యాయం చేయడంపై ఫోకస్ పెట్టారు. అందులో ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి పేరు డిఎస్పి నళిని. ఆమెకు ఉద్యోగం ఇవ్వడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పోలీస్ శాఖతో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారు వారితో మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం వెనుక ఉన్నటువంటి అవకాశాలను ఒకసారి పరిశీలించాలని, ఒకవేళ ఆమెకు డిఎస్పి ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం లేకపోతే కనుక అదే హోదాలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం కల్పించాలి అంటే అవకాశం కల్పించాలని పోలీస్ శాఖకు మరి సూచనలు చేసినటువంటి పరిస్థితి. అసలు ఎవరి నళిని? 12 సంవత్సరాల తర్వాత ఆమె గురించి ఎందుకు చర్చ వస్తుంది? గతంలో ఆమె 12 సంవత్సరాల క్రితం ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు? అసలు ఆమె ఆవేదనకు గల కారణం ఏంటి? ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది. ఆమె గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ మలిదశ పోరాటానికి మద్దతుగా 2009 డిసెంబర్ 9వ తేదీన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. అంటే అదే రోజు రాత్రి 9వ తేదీ రాత్రి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టినట్లుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది. అప్పటి ప్రభుత్వం ఆమె చేసినటువంటి రాజీనామాను ఆమోదించలేదు. తెలంగాణ ఏర్పాటు ఎంత అవసరమో వివరిస్తూ సోనియా గాంధీ గారికి అప్పట్లో ఒక లేఖ కూడా రాశారు నళిని. అయితే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో 2011 నవంబర్ 1వ తేదీన మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర కూడా నిర్వహించారు. ఢిల్లీలో దీక్ష కూడా చేస్తారని ప్రకటించడంతో ఆమెను అప్పుడు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆమెను సస్పెండ్ చేయడానికి అంటే ఆమె సస్పెండ్కి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. అప్పుడున్న ఏ పార్టీలు కానీ మిగతా ఎవరు కానీ. ఒక సుష్మా స్వరాజ్ మాత్రమే మన సస్పెండ్ ఖండించిందని చెప్పి చాలా సందర్భాలు ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు? డిఎస్పి నళిని చాలాసార్లు బాధపడినటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవికి రాజీనామా చేసే ఎవరు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని చెప్పి చాలా సందర్భాల్లో ఆమె చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2011 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులపై పెట్టినటువంటి కేసులు మొత్తం ఎత్తివేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేశారు. 8 రోజులు దీక్ష చేసినటువంటి ఆమెకు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో అందరూ కలిసి ఆమె దీక్షను విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2012లో ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంటే పరకాల ఉప ఎన్నికలో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఆ ఓటమి తర్వాత కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళినట్లు చాలా సందర్భాల్లో ఆమెకు సన్నిహితంగా ఉండే వాళ్ళు చాలామంది చెప్తుంటారు. ఆ తర్వాత ఆమె ఇవన్నీ వదిలేసి వేద ప్రచారకురాలిగా మారినట్లుగా చెప్తున్నారు. అందులో భాగంగానే వేదామృత తరంగిణి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. అది మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆమె దానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఆమె చాలా వీడియోలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అందులో. అయితే ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత తనను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకొచ్చేటువంటి అంశంపై చర్చ నడుస్తుండడం చాలా సంతోషంగా ఉందని, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఆ ఉద్యోగానికి రాలేనని ఆమె ఒక పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ఏది? ఫేస్బుక్ వేదికగా. అసలు ఆ పోస్ట్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. మీరు భావిస్తున్నట్లుగా పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేమ మార్గం వైపు రాలేను అని తన ఫేస్బుక్ వాల్పేపర్ మీద రాశారు నళిని. అంటే ఏదైతే క్రిమినాలజీ నుండి ఫిలాసఫీ వైపు నడిపించాడు, గనిస్థానంలో నా చేత వేదం పట్టించాడు, నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యని చేశాడు. నా ఈ ప్రస్థానం అంటే డిఎస్పి నుండి డిఎన్ఏగా మారడం చాలా సంఘర్షణమయం, వేదన భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు కూడా రావు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి పేర్కొన్నారు. నాలా ఇంకే ఆఫీసర్ కూడా డిపార్ట్మెంట్లో ఇలాంటి ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మీలో మంచి స్పార్క్ ఉందని, మీ నుండి చక్కని పాలనను ఆశిస్తున్నానని ఆమె ఆశించినట్లుగా ఆమె దాంట్లో రాసుకొచ్చారు. సో ఇది మాజీ డిఎస్పి నళిని గారు
తన అంటే ఇప్పుడు ఏదైతే చర్చ నడుస్తుందో తిరిగి ఉద్యోగాలకు రావాలని చర్చ నడుస్తుందో దీనికి సంబంధించి ఆమె స్పందించినటువంటి పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రం కోసం ఆమె రాజీనామా చేశారు. అనేక ఇబ్బందులు అప్పుడు రాష్ట్రం ఏర్పాటు సమయంలో మరి తన ఉద్యోగానికి రాజీనామా చేసి అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేస్తే మరి స్పందించినటువంటి వ్యక్తులు ఈ 12 సంవత్సరాల కాలంలో నేను చూశానని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన గురించి మరి ఆలోచించడం మంచి పరిణామం అయినప్పటికీ నాలాంటి ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉండేందుకు మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె చెప్తూ, ఇక మీద తనను చాలామంది మీడియా ప్రతినిధులు కూడా కలిసే ప్రయత్నం చేయాలని ఫోన్లు చేస్తున్నప్పటికీ నేను ఎవరిని కలిసే పరిస్థితులు ఇప్పుడు లేను, చాలా ప్రశాంతంగా ఉన్నానని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి ముందు మాజీ డిఎస్పీ నళిన్ గారికి సంబంధించి ఇంకా ఎలాంటి వార్తలు వస్తాయనేది చూద్దాం.